సో ఈరోజు డేట్ వచ్చేసి 20 22 ఏప్రిల్ 2025. సో చాలా రోజులైతే వేస్ట్ అయినాయి. బట్ ఇప్పుడు నాకు మిగిలింది జస్ట్ 8 డేస్. 8 డేస్లో 8 డేస్ అంతే. 8 డేస్ 8 డేస్లో నాకైతే మ్యాక్బుక్ అయితే కావాలి. నా దగ్గర అయితే జీరో స్కిల్స్. ప్లస్ ఐ డోంట్ నో హౌ టు బైట్ అంటే కొన్నాను తెలుసు, కానీ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు. కానీ నాకు ఉండేది 8 డేస్ అయితే డెడ్ లైన్. 8 డేస్ లోపల అయితే వెళ్ళాలి, ఇంట్లోంచి వెళ్ళాలి. ప్లస్ ల్యాప్టాప్ అయితే ఛార్జర్ అయితే అస్సలు పని చేయట్లేదు. ఛార్జర్ కాబట్టి కొత్త ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. మొబైల్ కూడా అంతే. ఈ మొబైల్తో రికార్డ్ చేస్తారా. ఈ మొబైల్ అయితే హ్యాంగ్ అయిపోతుంది. యాప్స్ అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. సో 8 డేస్ లోపల మ్యాక్బుక్ అండ్ ఐఫోన్ అయితే కొనాలి. అదే ఛాలెంజ్. మొత్తం బౌండరీస్ అయితే పుష్ అంటే అసలు స్టార్ట్ చేయలేదు. సో ఐ హ్యావ్ టు పుష్ ద బౌండరీస్ అండ్ ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్ వాట్ ఎవర్. క్యాలెండర్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ క్యాలెండర్ అయితే మార్చాలి. 21, 22. సో 13, 12 డేస్, 11 డేస్, 10, 9, 8 డేస్ మాత్రమే ఉంది నా ఛాలెంజ్కి. ఇట్స్ లైక్ ఇదంతా అయిపోయింది. ఇంకా 2 డేస్ ఇక్కడ ఉంది. 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంతే. 8 డేస్ ఉంది. సో 8 డేస్ అయితే ఉంది. 8 డేస్ లోపల అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. సో జస్ట్ 8 డేస్. వర్కౌట్ ప్లాన్ అయితే ఇదే. డూస్ డోంట్స్ అన్ని యాస్టీస్ ఉన్నాయి. 3 times a day, 2 times a day న్యాప్ అండ్ ఈట్ స్లీప్ 1 hour అయితే వర్కౌట్ చేయాలి. ప్లస్ ఐ హ్యావ్ ఇంకో ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఛాలెంజ్ ఏం కాదు, ఐ హ్యావ్ టు పుష్. ఐ బికమ్ లావ్ అయిపోయినా కాబట్టి. సో ఫ్యాట్ తగ్గేదానికి ఐ మీన్ బట్టలు అయితే అస్సలు పట్టట్లేదు. సో పాత బట్టలన్నీ పట్టాలి అంటే ఐ హ్యావ్ టు రిడ్యూస్ ద వెయిట్. ప్లస్ ప్రోటీన్ అయితే లేదు. ఎగ్స్ మామూలుగా తింటుంటా. ఎగ్స్ కూడా లేవు కాబట్టి ఎగ్స్ బదులు కూడా ఏం లేవు కాబట్టి ఎట్లా ప్రోటీన్ లేదు కాబట్టి ఎందుకైనా ప్రోటీన్ లేదు కాబట్టి ఐ హ్యావ్ టు. దానికోసం కూడా డబ్బులు లేవు కాబట్టి ఐఎమ్ డూయింగ్ లైక్ 7 days నో ఫుడ్. డబ్బులు వచ్చినా రాకపోయినా 7 days ఈరోజే స్టార్టింగ్. ఈరోజు ఇంకా పొద్దున్న కూడా ఎంత లేదు. వాటర్ అయితే తాగుతాను, జస్ట్ వాటర్ లైక్ దట్. అది ఇంకో వీడియో, నెక్స్ట్ వీడియో వస్తుంది. బట్ ఇది అయితే 7 days ఛాలెంజ్. సో ఐ హ్యావ్ టు మేక్ మనీ లైక్ 7 days. సో దట్ అది డూస్ అండ్ డోంట్స్. ట్రైపాడ్ లేదు, చెప్తానే ఉన్నా. ట్రైపాడ్ కొనుక్కోవాలి. సో యా, నెక్స్ట్ ఐ థింక్ దట్స్ ఇట్. టైం టేబుల్ చేయాలి. ప్రతి వర్క్ని ఐ హ్యావ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు I'm డూ చేస్తాను. లైక్ దట్స్ ప్రతి వర్క్ని ఇండివిజువల్ స్టెప్స్కి డివైడ్ చేసి పీసెస్గా పెట్టి దెన్ వన్ బై వన్ నెక్స్ట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నాయన్నీ టాప్ టియర్ లిస్ట్, వాట్ ఎవర్ ఇట్ హ్యావ్, ఇట్స్ గోన్ బి లైక్ టాప్ టియర్ లిస్ట్గా తీసుకున్నాక ఐ
హ్యావ్ టు లైక్ డూ లైక్ వన్ బై వన్ స్టెప్స్గా డివైడ్ చేసి నెక్స్ట్ ఐ హ్యావ్ టు వర్క్ ఒక్కొక్క దాని మీద కొట్టేవాడు. బట్ దీంట్లో ఏంటంటే అట్లీస్ట్ 8 అవర్స్ టు 16 అవర్స్ అయితే పని చేయాలి. ప్లస్ నో ఫుడ్ అయితే లేదు. టైం డబ్బులు వచ్చేదాకా అయితే జీరో ఫుడ్ అయితే ఏది తీసుకోను. జస్ట్ జీరో ఫుడ్, జస్ట్ వాటర్. ఏం దాహం వేసినా ఆకలేస్తే తిన్ను. మన సమ్మర్ కదా, రేకులు ఉన్నాయి. రేకులు కాబట్టి మామూలుగా ఉంటుంది. ఎండ చాలా చాలా ఎండగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ మళ్ళా ఫెయిల్ అయిన ఛాలెంజ్ కదా ఇది. మళ్ళీ డే 1 ఈరోజు డే 1 స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఖచ్చితంగా నా బర్త్డేకి 23rd బర్త్డేకి ఖచ్చితంగా నా బర్త్డేకి అయితే ల్యాంబో అయితే ఉంటుంది. నా చేతి కీస్లో ఖచ్చితంగా ల్యాంబో, నా చేతిలో ఖచ్చితంగా ల్యాంబో అయితే ఉంటుంది. ల్యాంబో కీస్ పట్టుకుంటా ఇట్లా, నాది గ్యారంటీ. సో డూస్ డోంట్స్ వచ్చి సేమ్ 1 అవర్ పొద్దున్న నార్మల్ కార్డియో చేయాలి. పొద్దున్న అయితే లేదు కాబట్టి ఇంట్లో హోంవర్క్ అయితే ప్లేస్ అంతా క్లియర్ చేస్తాను. చూస్తాను. సో కనిపిస్తుందా? అక్కడంతా ప్లేస్ అంతా క్లియర్ చేసేసి అక్కడైతే వర్కౌట్ చేయాలి. వెయిట్స్ అయితే లేవు. వెయిట్స్ వచ్చేసి నార్మల్ అవి టూల్స్ ఉన్నాయి, పనిచేసే టూల్స్. వాటితో అయితే వర్కౌట్ చేయాలి. మేబీ స్టార్టింగ్ కాబట్టి అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు 20 పులప్స్, మేబీ 30-20 పుషప్స్, స్క్వాట్స్ 30-20. జస్ట్ వార్మప్ డే. జస్ట్ 1 year అయింది కాబట్టి జిమ్ స్కిప్ చేసి, సో బ్యాక్ టు ఫామ్, లైక్ ఇట్స్ జస్ట్ వార్మప్. సో అది వార్మప్ అయితే అది. నెక్స్ట్ దట్స్ ఇట్. మళ్ళీ వచ్చి డోంట్స్ అయితే మ్యూజిక్ వినకూడదు. షార్ట్ ఫామ్ కంటెంట్ ఏదో చూడకూడదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్ ఎవర్ ద క్యాప్షన్. ఫోన్ అయితే అసలు పక్కన పెట్టేస్తున్నాను. ఐ హ్యావ్ టు డూ వర్క్ ఏదైతే ఉందో అంత మొత్తం ల్యాప్టాప్లోనే. సో ఫోన్ అయితే అంత దూరం పెట్టేస్తున్నాం. యూజ్ అయితే చేయను, హాస్పిటల్ అనేసుకుంటే ల్యాప్టాప్లో పెడతాను. సో అది దానికి. ప్లస్ డోంట్స్ వచ్చి అంత తక్కువ మాట్లాడాలి. అట్లీస్ట్ 18-17 అవర్స్ పని చేయాలి. నెక్స్ట్ డోంట్స్ వచ్చి అంతే. ఫుడ్ అయితే లేదు కాబట్టి బ్రెయిన్ అయితే యాక్టివ్గా ఉంటుంది. సో దానికి మళ్ళీ కెఫెయిన్ అయితే అవసరం లేదు. మత్తు వచ్చినప్పుడు అయితే నిద్ర వస్తుంది, కానీ అసలు ఫుడ్ వెళ్ళినప్పుడు మత్తే రాదు. సో దానికైతే అది రీజన్. ఫుడ్ రాదు కాబట్టి మత్తు రాదు కాబట్టి. మళ్ళీ డే 1 అదే స్టార్ట్ చేస్తున్నాం. సో అగైన్ డే 1 ఇట్స్ లైక్ మళ్ళీ డే 1 లైక్ డే 1. సో